డబ్బు, అనారోగ్యం, ఉద్యోగం, వ్యాపారం, అప్పులతో బాధపడుతున్నారా? మీకోసమే లాంచ్ యువర్ ఫ్యూచర్ ప్రోగ్రామ్. హలో రామ్ సార్. హాయ్ నారాజు. జీవితంలో ఒక మనిషి ఎదగాలి అని అంటే ఫోకస్ అనేది చాలా అవసరం. అంటే చాలా మంది అనుకుంటూ ఉంటారు ఫోకస్ అంటే మామూలుగా నేను వాడే ఒక వర్డ్ మాత్రమే కాదు. ఫోకస్ అంటే కెరీర్ పాయింట్ నుంచి చూసినప్పుడు ఒక్కొక్క జీవితం తాలూకు 1 year కావచ్చు, 2 years కావచ్చు, 3 years కావచ్చు, 6 months కావచ్చు, ఒక గంటలో జరిగేటువంటి పని మీద కావచ్చు, 2 గంటలో జరిగేటువంటి పని మీద కావచ్చు, వాట్ ఎవర్ ద రీజన్ ఏదైనా సరే ఫోకస్ అనేది ఒక జీవితం తాలూకు ఒక్కొక్క పారామీటర్ అనమాట. జనరల్ సింపుల్గా చెప్పాలి అని అంటే మన కెరీర్ని మనం ఏ లెవెల్లో చూస్తున్నాం అంటే ఏ లెవెల్ 1, 2, 3, 4లో ఏ లెవెల్లో మనం చూస్తున్నామో దానికి కావాల్సినటువంటి స్కిల్స్ని అడాప్ట్ చేసుకోవటం అనమాట. అది ఫోకస్. ఈ వీడియోను పూర్తిగా చూడండి. మనం ఎక్కడ ఫెయిల్ అవుతున్నాము ప్రతి ఒక్కరు మన ఇంట్లోనే చెప్తూ ఉంటారు. అంటే నీకు ఫోకస్ లేకపోవడం వల్ల నీ కెరీర్ దెబ్బతిందని చెప్పేసి కొంతమంది చెప్తూ ఉంటారు. అరే నువ్వు కొంచెం గంట ఫోకస్ చేస్తే మంచి మార్క్స్ వచ్చి ఉండే అని చెప్పేసి చెప్తూ ఉంటారు. ఇంకొంతమంది చెప్తూ ఉంటారు, అరే నువ్వు కొంచెం ఫోకస్డ్గా ఒక 6 months కనుక వెళ్తే డెఫినెట్గా నీకు మంచి బిజినెస్లో మంచి సక్సెస్ వస్తుందని చెప్పేసి అంటూ ఉంటారు. అందరూ అదే చెప్తూ ఉంటారు కదా. ఆ ఫోకస్ ఇచ్చేటువంటి ఎక్స్పీరియన్స్ ఏంటి, ఏ విధంగా ఉంటుంది, ఎస్పెషల్లీ విజువలైజేషన్ అసలు ఏ విధంగా ఉంటుంది, ఫోకస్ని మనం పెంచాలి అని అంటే త్రూ విజువలైజేషన్ ఇచ్చేటువంటి ఎక్స్పీరియన్స్ ఏంటి అనేది రామ్ సార్ అంటే మీ మాటలోనే అడిగి తెలుసుకుందాం అనుకుంటున్నాను. విజువలైజేషన్కి ఫోకస్కి చాలా దగ్గర సంబంధం ఉంది. విజువలైజేషన్లో 1 yearలో అయిపోవాల్సినటువంటి పని 1 monthలోను 2 monthsలోను క్లియర్ చేసినటువంటి వాళ్ళు కూడా ఉన్నారు. ఎస్పెషల్లీ ఫోకస్కి అది ఎలా అడాప్టబిలిటీ ఉంటుంది? నారాజు, చాలా అవసరం ఫోకస్ అనేది మనిషికి జీవితంలో ఏం సాధించాలన్నా సరే. మనం ఫోకస్ని చెప్పాలంటే దృష్టి కేంద్రీకరించడం అంటాం. దృష్టి అంటే మన చూపు ఎక్కడుండాలో అక్కడే ఉండడం అని. ఈ కాలం యూత్కి బాగా గమనిస్తే కంటికి కనిపించిన ప్రతి దాని మీదకి దృష్టి పోవడం ఉందే, అది ఫోకస్ లేకపోవడం. ఫోకస్ అంటే అర్థం ఏంటంటే ఎన్ని ఎదురుగా ఉన్నా సరే నీకు కావలసిన దాన్ని మాత్రమే చూడడం ఉందే, దాన్ని ఫోకస్ అంటారు. దీన్ని ఫోకస్ అనే ధ్యాస అంటారు, ధ్యానం అంటారు, అలాగే ఏకాగ్రత అంటారు, దృష్టి పెట్టడం అంటారు. మనం గనక దృష్టి పెడితే ఏదైనా సరే సాధించలేనివి కూడా సాధించవచ్చనే పెద్దలు చెప్తుంటారు. దృష్టి పెట్టకపోతే ఏమవుతుందంటే ఈ ప్రపంచంలో ఉన్న ఇన్ఫర్మేషన్ మొత్తం మనల్ని అట్రాక్ట్ చేయడం మొదలు పెడుతుంది. ఆ అట్రాక్షన్ లీడ్స్ టు డిస్ట్రాక్షన్. సో డిస్ట్రాక్షన్ ఒక పెద్ద దురలవాటు అయితే దానికి ఒకే ఒక మందు ఏంటంటే ఫోకస్. ఫోకస్ అంటే ఒకే చోట దృష్టిని నిలపడం అని. అయితే ఫోకస్ లేని వాడి బాడీ లాంగ్వేజ్ ఎలా ఉంటుందంటే ఇలా ఉంటుంది. తను ఏం చేస్తున్నాడో ఏం చూస్తున్నాడో ఈ రెండింటికి సంబంధం ఉండదు. అట్లాగే తన పనులు ప్రతిరోజు నువ్వు తీసుకునే నిర్ణయాలు, ప్రతి యాక్షన్, నీ బిహేవియరు, నీ మాటలు ఏవి సింక్లో ఉండవు. అందుకే కొంతమంది ఫోకస్డ్గా ఏదైనా సాధించాలని అనుకున్న వాళ్ళలో మాటలు ఏం మాట్లాడినా, ఉదాహరణలు ఏం చెప్పినా, ఏది రెఫర్ చేసినా దాని గురించే ఉంటుంది. వాళ్ళందరూ ఫోకస్డ్గా ఉంటారు. నీ కెరీర్ గురించే నువ్వు ఎక్కువ మాట్లాడుతుంటే వాళ్ళకి సంబంధించిన వాళ్ళతోనే నువ్వు ఫ్రెండ్షిప్ చేస్తావు. నీ చుట్టూ వాతావరణం అలాంటిదే అయి ఉంటుంది, నీ ఫోకస్ అదే అయి ఉంటుంది. అలా అందరితో కనెక్ట్ అవుతూ ఉంటావు. దిస్ ఈజ్ ఎగ్జాక్ట్లీ వాట్ ఫోకస్ ఈజ్. ఇట్లా ఫోకస్ని సాధించాలంటే ఒకటే ఒక మార్గం ఉంది, దట్ ఈజ్ విజువలైజేషన్. ఎందుకంటే నువ్వు కంటికి కనిపించినవి నిన్ను డిస్ట్రాక్ట్ చేయొచ్చు. కళ్ళు మూసుకుంటే నీకు కావలసిన భవిష్యత్తు మీద ఫోకస్ చేసే అవకాశాన్ని ఇచ్చేది ఒక విజువలైజేషన్. అంతేకాదు నాగరాజు, మెంటల్ క్లారిటీ అంటాం. మన మైండ్లో నాకేం కావాలి అన్న క్లారిటీ ఇవ్వాలన్న విజువలైజేషన్ ఇస్తుంది. ఆ విజువలైజేషన్ అన్ని రంగాల వాళ్ళు దీన్ని ఉపయోగిస్తుంటారు ఫోకస్ని సాధించడం కోసమే. ముఖ్యంగా మనం స్పోర్ట్స్లో చూస్తే స్పోర్ట్స్ రంగంలో దృష్టి కేంద్రీకరించాలంటే వాళ్ళకి కావాల్సింది ఏంటంటే గెలుపు. నాకు కావాల్సింది గెలుపే. డిస్ట్రాక్షన్స్ ఏంటంటే కాంపిటీషన్, నాతో పాటు పరుగు పందెంలో పాల్గొనేవాళ్ళు, బయట అల్లరి చేసేవాళ్ళు, అంటే ఎంతోమంది ఆడియన్స్ ఉంటారు, ఈ ఆడియన్స్, తర్వాత పరుగు పందెంలో వచ్చే హర్డిల్స్, ఇవన్నీ డిస్ట్రాక్షన్స్. ఇవన్నీ ఉంటాయి నీ లైఫ్లో కూడా. నీ కంటికి చాలా డిస్ట్రాక్షన్స్ కనిపిస్తాయి, కానీ వాళ్ళు ఫోకస్ చేయాల్సింది ఏంటంటే నేను ఎలా గెలవాలి. వాట్ ఏ థియరీ అని రన్నింగ్ రేస్లో ఉండేటువంటి వాళ్ళకి తెలుస్తుంది. చుట్టూ హర్షధ్వనులు, వీళ్ళు దేని మీద ఫోకస్ చేయాలో తెలియదు. అవి భయాన్ని లేపొచ్చు, ఆందోళనను పెంచొచ్చు. అంటే నీకు డిస్ట్రాక్షన్ జీవితం లాగా రన్నింగ్ రేస్, జీవితం అంతా రన్నింగ్ రేసే. మనం పరిగెత్తేటప్పుడు మన చుట్టుపక్కల ఉండేటువంటి వాళ్ళు మన గురించి ఏమనుకుంటున్నారు అనేటువంటి దాని మీద మీరు ఎందా చెప్పినట్లు భయాన్ని కలిగజేయచ్చు, ఆందోళన కలిగించి
నువ్వు చేయాల్సిన పని చేయకుండా చేస్తావు. ఎస్. సో వాళ్ళు అలా సాధించడం కోసం ప్రత్యేకంగా విజువలైజేషన్ని ప్రాక్టీస్ చేసి ఫోకస్ కేవలం తనొక్కరే పరిగెత్తినట్టు, అన్ని హర్డిల్స్ దాటినట్టు, గెలవాల్సిన చోటు ఎక్కడికి చేరితే గెలుస్తారో అది గెలిచినట్టు పూర్తిగా విజువలైజ్ చేస్తారు. దాన్ని ఫోకస్ చేస్తారు. ఎక్కడో కాదు, ఎవ్రీవేర్. బిజినెస్లో కూడా అంతే. ఫోకస్ లేకపోతే మీ క్యాల్కులేషన్స్ అన్నీ వేస్ట్ అయిపోతాయి. సో వెన్ యూ ఫోకస్ని సాధించాలంటే కొన్ని అవాయిడ్ చేయాలి. ఆ అవాయిడ్ చేయాల్సిన వాటిలో డిజిటల్ డిస్ట్రాక్షన్స్ ఒకటి. డిజిటల్ డిస్ట్రాక్షన్స్ని మనం అనుకున్న పని చేయకుండా వాయిదా వేసేటట్టు చేస్తాయి. దానికి వచ్చే ఒక సైడ్ ఎఫెక్ట్ ఏంటంటే డిజిటల్ డిస్ట్రాక్షన్స్ వాయిదా వేయడం వల్ల ఇవాళ ఉన్న కోరిక రేపు ఉండదు, ఈరోజు ఉన్న స్ట్రెంగ్త్ రేపు ఉండదు, రేపు అనుకున్నది ఎల్లుండి వాయిదా వేయడం వల్ల ఈరోజు అనుకున్న వాటిని తర్వాత చేసే అవకాశం లేదు. ఇలా చాలామంది యూత్ సాధించాలనుకున్నది, చేయాలనుకున్న పని చేయకపోవడానికి కారణం ఏంటంటే ప్రధానమైన కారణం డిజిటల్ డిస్ట్రాక్షన్స్. మరి ఎలా అండి? నా చేతిలో ఫోన్ ఉంది, ఎవ్రీడే నాకు ఫోన్లో పని ఉంది, ఫోన్తోనే ఉంటుంది, నాకు చాలా చేయాలని అనుకుంటాను. కానీ ఫోన్లో రీల్స్ చూసినా, ఫోన్లో ఏవో సరదా సీన్లు చూసినా, యూట్యూబ్ వీడియోలు చూసినా నన్ను డిస్ట్రాక్ట్ చేస్తున్నాయే. మీరు డిస్ట్రాక్షన్ ఎంతసేపు అవుతున్నారో తెలియదు కానీ బట్ ఒక 2 చిన్న విషయాలు పాటించడం ద్వారా ఈ డిస్ట్రాక్షన్స్ నుంచి బయటపడి తిరిగి మళ్ళీ మీరు ఫోకస్ చేయొచ్చు. నెంబర్ 1, చాలా సింపుల్ థింగ్స్ యూ కెన్ డూ దాట్. ఇక్కడ ఒక బటన్ కూడా ఇచ్చింది కంపెనీ, స్విచ్ ఆఫ్ అని. రోజు 1 గంట మీరు ధ్యానం చేసినట్లు ఏంటంటే ఇది స్విచ్ ఆఫ్ చేయడం, మెడిటేషన్ చేసినట్టే అది. ఎందుకంటే నిన్ను ఏ రకమైన డిస్టర్బెన్సెస్ లేకుండా ఇది కాపాడుతుంది. అవసరమైన ఫోన్లు కావచ్చు, మరి కొంపలు మునిగే అవసరాలు ఏముండవు 1 గంట ఫోన్ ఆఫ్ చేస్తే. ఏ గంట అయితే మీరు చదవాలనుకుంటున్నారో, ఏ గంట అయితే మీ బిజినెస్ మీద ఫోకస్ చేద్దాం అనుకుంటున్నారో, ఏ గంట అయితే నీ గోల్ను గురించి ఆలోచించాలనుకున్నారో ఆ గంట మాత్రం ఆఫ్ చేయండి. ఫస్ట్ ఈజ్ స్విచ్ ఆఫ్ 1 hour. స్విచ్ ఆన్ చేసినప్పుడు ఓకే, మీకు ఆందోళన ఉంటుంది, ఎవరు చేశారో, ఎంత ఇంపార్టెంట్ కాల్స్ మిస్ అయ్యానో ఏమో అని. మీరేం చేస్తారంటే నోటిఫికేషన్స్ ఆఫ్ చేయండి. ఫోన్ ఆన్లో ఉంటే నోటిఫికేషన్ ఆఫ్ చేయండి. మీరు ఎట్లయితే ఆను ఆఫ్ చేస్తున్నారో మీరు నోటిఫికేషన్ చూడడానికి, ఫోన్ చూడడానికి ఒక టైం పెట్టుకోండి. ఆ టైంలో తప్ప మిగతా టైంలో చూడద్దు. ఇదొక్కటే మార్గం డిజిటల్ డిస్ట్రాక్షన్స్ నుంచి బయటపడడానికి. డిజిటల్ డిస్ట్రాక్షన్స్ అన్నాం కాబట్టి ఫోన్ ఆఫ్, నోటిఫికేషన్స్ ఆఫ్, స్పెసిఫిక్ టైం అది ఇస్తే మీకు ఫోను కంటే మీ భవిష్యత్తు ఎంత ఇంపార్టెన్సో మీకు తెలుస్తుంది. ఇలా మీరు ఆఫ్ చేయడం వల్ల మీ భవిష్యత్తును మీరు విజువలైజ్ చేసుకునే ఫోకస్ మీకు దొరుకుతుంది. ఆ ఫోకస్ను ఇలాగే సాధిస్తాం. బట్ కామన్ సెన్స్ మాత్రం బలంగా చెప్పారు. అంటే జీవితానికి సంబంధించినటువంటి ఆ రన్నింగ్ రేస్లో కావాల్సినటువంటి, మన జీవితం కూడా అలానే పరిగెడుతూ ఉంటుంది. మనకు కావాల్సినట్లు మనం పరిగెడుతూ ఉంటాము. చుట్టూ మనల్ని ఎంకరేజ్ చేసేటువంటి వాళ్ళు ఉంటారు, డిస్కరేజ్ చేసేటువంటి పీపుల్ కూడా పక్కనే ఉంటూ ఉంటారు. అంటే మన పరుగులో మనం దేని మీద ఫోకస్ చేస్తున్నాం అనేది చాలా ఇంపార్టెంట్. మనల్ని తిట్టాడు కదా అని చెప్పేసి వెనక్కి తిరిగి చూసి ఆడివైపు మనం మాట్లాడుకున్నాం అనుకోండి, మొత్తం డిస్ట్రాక్షన్ అయిపోయి జీవితం మొత్తం అతని మీద టైం స్పెండ్ చేసి ఓడిపోయినట్టు అయిపోతాము. మన రేస్లో మనం వెనకబడిపోతాము, మిగతా వాళ్ళు ముందుకెళ్ళిపోతూ ఉంటారు. ఫోకస్లో అది అతిపెద్ద ఇది. సో దానికి మీరు చెప్పినటువంటి టెక్నికల్ స్కిల్ ఏదైనా ఉంది అని అంటే, రన్నింగ్ రేస్లో మన జీవితం బాగుండాలి అని అంటే, ఎప్పుడూ ఉరుకుల పరుగుల జీవితానికి సంబంధించినటువంటి పర్సనల్ స్పేస్ అనేది చాలా ఇంపార్టెంట్. అది మనల్ని కిల్ చేసేది ఏదైనా ఉంది అని అంటే సెల్ ఫోన్. దాని 1 గంట మనం పక్కన పెట్టేస్తే మోర్ దాన్ మెడిటేషన్. మనకు కావాల్సినవే కనబడతాయి, ఇవి పక్కన పెడితే. క్లీన్ అండ్ డీటెయిల్డ్ నీట్ ఎక్స్ప్లెనేషన్ కంటెంట్ బెస్ట్ ఇవ్వటంలో మీరు ఏమాత్రం ఇది కాదు సార్, రామ్ సార్. నిజంగా థ్యాంక్ యూ. చాలా మంది కింద కామెంట్ బాక్స్ లో కూడా పెడతారు, మంచి కాంబో అండి మీది అని చెప్పేసి చాలా మంది పెడతారు. వీడియో చూసిన తర్వాత కూడా కింద కామెంట్ బాక్స్ లో థ్యాంక్స్ టు రామ్ సార్, థ్యాంక్స్ టు నాగరాజ్ గారు అని చెప్పేసి పెడుతుంటారు. ఎందుకంటే వాళ్ళు ఓన్ చేసుకుంటారు సార్. మీరు మాట్లాడేటప్పుడు అరే ఇది నిజమే కదా అనే కామన్ సెన్స్ తో పాటు హార్ట్ కూడా టచ్ అయ్యేలా మాట్లాడతారు. అది మీకు మాత్రమే చెల్లింది. అందుకే సెలబ్రిటీస్ కూడా మీ దగ్గరికి కోచింగ్ అని పర్సనల్ స్పేస్ తీసుకొని మరీ అడుగుతూ ఉంటారు, సార్ ఎంత టైం కావాలి ఇది ఇస్తారా అని చెప్పేసి. గ్రేట్ కాంటెంట్. థ్యాంక్ యూ సో మచ్ రామ్ సార్. థ్యాంక్ యూ. విజువలైజేషన్ ప్రాక్టీస్ క్లాస్కి అటెండ్ అవుదాం అనుకున్నటువంటి వాళ్ళు ఉన్నారు. ఏమైనా అడ్వాన్స్ కూడా చాలా బాగా వచ్చింది. ఫీలింగ్ వెరీ హ్యాపీ. అంత చిన్న విషయం అయితే కాదు, టాస్క్, అది టఫ్ టాస్క్.
అవును. ప్రతి ఒక్కరిని ఒక తాటిపై తీసుకుని వచ్చే విజువలైజేషన్ క్లాసెస్ మీద అడ్వాన్స్ చేయించడం అంటే అంత చిన్న విషయం కాదు. అదే బేసిక్ లెవెల్ నుంచి అటెండ్ అవుదాం అనుకున్నటువంటి వాళ్ళు ఉన్నారు. ఫస్ట్ బేసిక్ అవును. ఇప్పుడు క్లాస్ ఉండే అవకాశం ఉంటుంది రామ్ సార్. నాగరాజు, October 1st October 1st October 1st విజువలైజేషన్ ఓన్లీ ప్రాక్టీస్. ఓన్లీ ప్రాక్టీస్. వాళ్ళు పూర్తిగా ప్రాక్టీస్లో మునిగి ఉంటారు. ప్రాక్టీస్ ద్వారా 5 రోజుల లోపల మాస్టరీని ఎట్లా సంపాదించాలో నేర్చుకోవాలంటే విజువలైజేషన్ October 1st జరిగే ప్రోగ్రాం అటెండ్ అవ్వాల్సిందే. అందులో ప్రత్యేకంగా ఒకరోజు సంపూర్ణ ఆరోగ్యానికి, మానసిక శారీరక ఆరోగ్యానికి యోగ నిద్ర సెషన్ని వాళ్ళ అనుభవంలోకి తీసుకొస్తారు. సో ప్రాక్టీస్లో భాగంగా యోగ నిద్రలో విజువలైజేషన్ చేసినప్పుడు ఎంత అద్భుతంగా ఉంటుందో అది అనుభవపూర్వకంగా తెలుసుకోవాలంటే October 1st జరిగే విజువలైజేషన్ క్లాసులకి బేసిక్ క్లాసులు నడుపుతున్నాం. పీపుల్ కెన్ అటెండ్ డెఫినెట్గా అండి. సో October 1st జరిగేటువంటి విజువలైజేషన్ క్లాస్ కనుక మీరు అటెండ్ అవ్వాలి అనుకుంటే స్క్రీన్ మీద మీ కాంటాక్ట్ నెంబర్ కనిపిస్తుంది. దాన్ని మీరు కాల్ ఆర్ మెసేజ్ వాట్సాప్ చేసి వెంటనే విజువలైజేషన్ ప్రాక్టీస్ క్లాస్కి ఎన్రోల్ చేసుకోవచ్చు. ఎనీవేస్ థ్యాంక్ యూ సో మచ్ రామ్ సార్. థ్యాంక్ యూ నాగరాజ్.